హాయ్ అండి, చూడండి మా గార్డెన్ ఫ్లవర్స్ బాగున్నాయి కదా. ఇది ఆన్లైన్ లో బుక్ చేసాము. చామందుంపల్లాగా వచ్చినాయి ఇవి గడ్డలు, అవి నాటాము. ఇప్పుడే ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి. జామ పిందెలు వస్తున్నాయి. గోరింటాకు, కరివేపాకు, ఫ్లవర్స్ అన్ని రాలిపోయినాయి. రాత్రి వర్షం వచ్చింది కదా. ఇప్పుడు ఇంకా అన్ని రీపాట్ చేసుకోవడం, మొక్కలు కొంచెం వర్షం వచ్చినప్పుడు మట్టి కొల్లగిచ్చుకోవడం, గడ్డ కట్టేసినాయి అన్ని. వర్షం వచ్చిందంటే పనే ఇంకా. అందులో సారం అంతా దిగిపోద్ది వాటర్లో. మళ్ళీ మనం మొక్కలకి ఏదన్నా బలానికి ఇవ్వాలి. అట్టిపండు బెల్లంలో నానబెట్టుకొని గుజ్జు చేసి, అది ఒక వారం 10 రోజులు మగ్గబెట్టిన తర్వాత ఒక గుప్పుడు గుజ్జు వేస్తే, మనం ఒక బకెట్ వాటర్ వేస్తే అవి మొక్కలు ఇచ్చుకుంటే ఫ్లవర్స్ బాగా వస్తాయి. వెజిటబుల్ కూడా బాగుంటది. కూరగాయల మొక్కలు వాటికి అన్ని వేసుకోవచ్చు. అన్నిటికీ అదే పని చేస్తుంది. విడిగా ఏమి ఎరువులు వేయము, ఆర్గానిక్ గా పండించుకుంటాం కదా ఇంట్లో. అందుకని అవి బియ్యం కడిగిన వాటర్, కూరగాయల వేస్ట్ అవన్నీ వాటర్లో, బియ్యం కడిగిన వాటర్లో వేసి అవన్నీ వడకట్టుకుని ఆ వాటర్లో మళ్ళీ మంచి వాటర్ కలిపి ఇస్తూ ఉంటాం. విడిగా ఏమి ఇంకివ్వం. అవే ఆ వాటర్ బాగా పనిచేస్తాయి మొక్కలకి. వారానికి 2-3 సార్లు అవి ఇచ్చుకుని తర్వాత మిగతా రోజుల్లో మామూలు వాటర్ ఇచ్చుకోవచ్చు. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. రాధా మనోహర్ 2 నెలలకే పువ్వులు స్టార్ట్ అయిపోయినాయి. ఈ గులాబీలు ఇవన్నీ సమ్మర్ లో ఎండిపోయినాయి. ఇప్పుడు వస్తాయి, ఇంకా వర్షాలు వస్తున్నాయి కదా. మొగ్గలు బాగా వచ్చినాయి. రేణు లిల్లీ, ఇది వాటర్ లిల్లీ అనుకుంటున్నాం. లీవ్స్ వస్తున్నాయి. చెరువులో దుంపలు తెచ్చి పెట్టామన్నమాట. ఏమొస్తే చూడాలి. ఇది ఉంది కదా తామర పువ్వు, ఈ టబ్బులో ఈ తీగ వచ్చింది కొంచెం సైడు. ఇది తీసి వేరే కుండీలో మట్టిలో పెట్టుకుందాం. వాటర్లో పెడితే బలం సరిపోవట్లేదు, రావట్లేదు. లోపల చిన్న టబ్బు ఉంది, దాని నుంచి పక్కకు వచ్చినాయి అన్నమాట ఇవి. ఈ తీగలు ఇవి తీసి వేరే టబ్బులో పెట్టాలి. చూడండి మా దొండకాయలు, మా పెరట్లో దొండకాయలు 10 రూపాయలు పెడితే వస్తాయండి ఈ దొండకాయలు పావు కిలో. కానీ మనం పండించిన వాటికంటే ఆనందంగా ఉంటది కదా. ఇవి కోస్తుంటేనే చాలా సంతోషంగా ఉంది. ఏదో మనం 1 కోటి రూపాయలు సంపాదించినంత ఆనందం.